సాధారణంగా ఒక ఫ్లాట్ నచ్చి డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా జరిగాక ఆ ఫ్లాట్ ఆ యజమానికి కాకుండా మరొకరి అధ్యయనంలోకి వెళ్తే ఎలా ఉంటుంది? గన్నవరంలోని చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొన్నవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఓ సంస్థను నమ్మి ఆ సంస్థకు మొత్తం డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా జరిగాక సదరు సంస్థ మాయమై గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుయాయుడు గుర్రం నాని రంగంలోకి దిగడం, యజమానిని తానే అని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తూ ఉండడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ ఫ్లాట్ కొనుగోలుదారుడు మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేయడంతో బాధితుల జాబితా బయటపడుతోంది. గన్నవరంలో రాకీ అవెన్యూస్ అనే సంస్థ చంద్రిక అయోధ్య పేరుతో గ్రూప్ అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. మొత్తం 670 ఫ్లాట్లతో కూడుకున్న ఈ అపార్ట్మెంట్లు పూర్తయ్యాక రాకీ అవెన్యూస్ సంస్థ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసింది. ఫ్లాట్ పొజిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చి తాళం ఇవ్వాల్సిన తరుణంలో సదరు సంస్థ అదృశ్యమైంది. సంస్థ కార్యాలయం కూడా ఖాళీ అయింది. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫ్లాట్లను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో చంద్రిక అయోధ్యలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుయాయుడైన గుర్రం నాని ప్రత్యక్షమయ్యాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సదరు రాకీ అవెన్యూస్ ను బెదిరించి పంపించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాలను నిజం చేస్తూ గుర్రం నాని దీనిని టేక్ ఓవర్ చేసుకున్న విషయం బయటపడింది. తాము డబ్బు చెల్లించినా ఫ్లాట్లు అప్పగించటం లేదని కాజ రవికిరణ్ అనే సైనికోద్యోగి మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో టీడీపీ నాయకుడు కాసన్నేని రాజాపై దాడి కేసులో గుర్రం నాని నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నాడు. ఇలాంటి నాని చేతికి ఇంత పెద్ద బహుళ అంతస్తుల భవనాల సముదాయం ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాకీ అవెన్యూస్ అనే సంస్థ కొనుగోలుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదృశ్యం కావటం వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రిక అయోధ్య గుర్రం నాని చేతిలోకి వెళ్లిందని తెలుస్తోంది. అసలు గుర్రం నాని రాకీ అవెన్యూస్ దగ్గర ఎంత కొన్నారు, ఏ ప్రాతిపదికన కొన్నారన్న దానికి సమాధానం లేదు. ఒకవేళ రాకీ అవెన్యూస్ సంస్థ ఎవరికైనా టేక్ ఓవర్ చేయాలంటే నిబంధనల ప్రకారం డీడ్ రాసుకోవాలి. ఆ తర్వాతే టేక్ ఓవర్ చేయాలి. ఈ విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పాలి. కొత్త సంస్థను కొనుగోలుదారులకు పరిచయం చేయాలి. అప్పటి వరకు కొనుగోలుదారులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాము చేసినవి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి తెలపాలి. కానీ ఇవేవి జరగకుండానే చేతులు మారిపోవటం వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నేను ఫ్లాట్ స్టేటస్ కనుక్కుందాం అని చెప్పి సైట్కి వెళ్తే ఎవరో గుర్రం నానిని పెట్టాడు సైట్ లో. ఆయనేమో వంశీ అనుచరుడు. నన్ను బాగా బండబూతులు తిట్టి పొలిటికల్ గా నన్ను బాగా బెదిరించి పంపించేశాడు అక్కడి నుంచి. నాకు ఆ దెబ్బతో భయపేసి కోర్టుకి వెళ్ళానండి. కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాను. కన్స్యూమర్ కోర్టుకి వెళ్తే కన్స్యూమర్ కోర్టులో నాకు జడ్జిమెంట్ అయితే వచ్చింది పేమెంట్ చేయమని. ఆ పేమెంట్ కాపీ వచ్చింది కదా అని చెప్పి నేను ఏం చేశాను అంటే నా లాయర్ ద్వారా నేను రాజమండ్రిలో ఆ వేణూరి రామయ్య వేణుని పట్టుకుందాం ట్రై చేస్తే అతను పారిపోయాడు, దొరకట్లేదు. సో టోటల్ 32 lakhs కట్టాను నేను 1000 square feet 2 BHK ఫ్లాట్ కి. సో నేను 2022లో కంప్లీట్ అమౌంట్ పే చేసిన తర్వాత కూడా నాకు ఫ్లాట్ నాకు చూపించడానికి నా ఫ్లాట్ కీస్ నాకు ఇవ్వడం లేదండి. నేను తర్వాత వెళ్ళి మా ఫాదర్ని తీసుకెళ్లి ఫ్లాట్ చూపించుదామని వెళ్తే అక్కడ నాని గారికి వర్క్ చేసే వాళ్ళు కానీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి, మీరు అమౌంట్ పే చేస్తేనే మీకు ఫ్లాట్ కీస్ ఇస్తామంటున్నారండి. అమౌంట్స్ అన్ని కూడా పే చేసాం కానీ మళ్ళీ అడిషనల్ అమౌంట్స్ కూడా కలెక్ట్ చేశారు మా నుంచి. అక్కడి నుంచి పంచాయతీ నుంచి ఏదో వాటర్ లైన్ డ్రా చేస్తామని చెప్పి ప్రాజెక్ట్ కి, అట్లాగే మెయింటెనెన్స్ అని చెప్పి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా మెయింటెనెన్స్ అమౌంట్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. పైగా కార్పస్ ఫండ్ 1 లక్ష మా నుంచి కలెక్ట్ చేసి ఎస్క్రో అకౌంట్ లో మెయింటైన్ చేయలేదు ఇంతవరకు. దాని గురించి అకౌంట్స్ రివీల్ చేయమంటే రేపు అసోసియేషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేదానికి చేయమంటే గుర్రం నాని ఆయన అంటే యాక్టింగ్ బిల్డర్ అనొచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్, ఆయన రెస్పాన్స్ చాలా ఎరగెంట్ గాను థ్రెటనింగ్ వాయిస్ లో మమ్మల్ని చేస్తున్నారు. అరుణ్ కుమార్, కిరణ్ తరహాలో ఇప్పుడు ఎంతో మంది డబ్బులు చెల్లించి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ అనుచరులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారని, అదేమంటే బెదిరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదని ఇప్పుడు నారా లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని తమ ఫ్లాట్లు తమకు ఇప్పించడంతో పాటు తమను బెదిరించిన వల్లభనేని వంశీ అనుచరులు నాని, రామయ్యలను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.